హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్టాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఇనిషియా అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఇది ఫినాన్స్ బ్యాక్డ్ ప్రాజెక్ట్, మంచి ఫండింగ్ కూడా ఉంది దీనికి. సో ఇదంతా టెస్ట్ నెట్ ఫ్రీ, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. నేను లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడికి రాగానే మీ మైసెస్ బ్రౌజర్లో కానీ ఏ బ్రౌజర్లో అయినా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ కనెక్ట్ అని ఉంటుంది. కనెక్ట్ మీద క్లిక్ చేయగానే మీ కెప్లర్ వ్యాలెట్ ఆల్రెడీ అందరికీ తెలుసు కదా. కెప్లర్ వ్యాలెట్, ఇనిషియా వ్యాలెట్ అని ఇంకోటి ఉంది. అది ఇనిషియా వ్యాలెట్ కొంచెం ప్రాబ్లం వస్తుంది మొబైల్లో, అందుకు నేను కెప్లర్ వ్యాలెట్ యూజ్ చేశాను. సో కెప్లర్ వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకోగానే మీకు వీళ్ళ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇనిషియా నెట్వర్క్, అది మీ కెప్లర్ వ్యాలెట్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది. దాని అడ్రస్ కూడా చూపిస్తుంది. సో మనకు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వచ్చేసేసి ఫెసెట్ అని ఉంటుంది. నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఫెసెట్ మీద క్లిక్ చేయగానే మీకు ఫెసెట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా అడ్రస్ తీసేసుకుంటుంది. మనం ఏదైతే మనం కనెక్ట్ చేసి ఉన్నామో ఆ ఇనిషియల్ అడ్రస్ తీసేసుకుంటుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఐఎమ్ హ్యూమన్ ఉంది కదా, ఇది ఫస్ట్ వెరిఫై చేయాలి. ఇది టిక్ మార్క్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఐఎమ్ నాట్ రోబోట్ కూడా ఇది కూడా చేయాలి. ఈ రెండు టిక్ అవ్వాలి. ఇక్కడ సబ్మిట్ కొట్టండి. మీకు 30 ఐఎన్టీ టోకెన్స్ వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ అని క్లిక్ చేయడం, అక్కడ రెండు వెరిఫై చేయాలి. ఐఎమ్ నాట్ రోబోట్, ఐఎమ్ హ్యూమన్ అని చెప్పి ఆ రెండు చేసిన తర్వాత ఆటోమేటిక్ అడ్రస్ తీసుకుంటుంది కదా, సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఈ ఫస్ట్ రావడానికి మినిమమ్ 3 to 6 అవర్స్ పడుతుంది. సో అది చూసుకుంటే 30 ఐఎన్టీ టోకెన్స్ అయితే వచ్చేస్తాయి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ టాస్క్లు వరుసగా ఉన్నాయి. ఇక్కడ దీని మీద టాస్క్ 2 వచ్చేసి ఏదైనా యూజర్ నేమ్ ఇలా క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడికి రాగానే మీరు ఏదైనా యూజర్ నేమ్ ఇవ్వండి, ఎంటర్ కొట్టేసేయండి. ఎంటర్ కొట్టేస్తే మీది అవైలబిలిటీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ అవైలబిలిటీ అని చూపించి ఇక్కడ రిజిస్టర్ కొట్టేయండి. సెట్ యాజ్ ఏ ప్రైమరీ నేమ్ అని చెప్పి ఇది చేసేసేయండి. ఈ విధంగా ఇది కంప్లీట్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ అన్ని టాస్కులు ఉన్నాయి, మొత్తం 6 టాస్క్. ఇది ఇంపార్టెంట్ కాదు. ఇది స్టేకింగ్ రివార్డ్స్ వచ్చిన తర్వాత చేసుకోవాలి. ఇక్కడ 3వ టాస్క్ వచ్చేసింది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు స్వాప్ చేసుకోవడం అందరికీ తెలుసు. టెస్ట్ నెట్లో మనకి 30 ఐఎన్టీ టోకెన్స్ వచ్చాయి కదా. సో 30 టోకెన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఐఎన్టీ టోకెన్స్ ఎంతో కొంత స్మాల్ అమౌంట్ ఉంది, 0.1, 0.05 అటువంటిది ఇచ్చేసి ఇక్కడ మీరు ఏ టోకెన్స్ ఇక్కడ 1, 2, 3, 4 టోకెన్స్ ఉన్నాయి. దీంట్లో స్వాప్ చేసేసుకోండి. ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ అన్నీ చేసేసాను. ఇక్కడ తర్వాత నెక్స్ట్ వచ్చింది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ అంటుంది, కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ అప్రూవ్ అని వస్తుంది, అప్రూవ్ చేయండి. అప్రూవ్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక అప్రూవ్ వస్తుంది, అప్రూవ్ చేయండి. వెయిట్ చేయండి. ఇక్కడ మీకు స్వాప్ చూపిస్తుంది, మీ స్వాప్ అయిందా లేదా అని చెప్పి. అది చూపించిన తర్వాత ఇక్కడ యూజ్ స్వాప్డ్ అని వచ్చింది కదా. ఇక్కడ గో టు మై పేజ్ అంటే మీ పేజ్కి తీసుకుపోతుంది. మీరు ఎంత స్వాప్ చేశారో టోటల్ వాల్యూ ఎంత ఇది చూపిస్తుంది. మనం బ్యాక్ ఈ పేజ్కి వెళ్దాము. వెళ్ళేసి ఇక్కడ స్వాప్ చేసాము. ఇక్కడ పూల్ కూడా ఉంది, ఆ పూల్ కూడా చేసేసుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పూల్ కూడా చూపిస్తాను. ఇక్కడ నేను స్వాప్ ఒకటే చూపించాను కదా, మిగతా 3 టోకెన్స్ కూడా చేసేసుకుని మొత్తం 4 ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ వచ్చేసి పూల్ ఉంది, పూల్ మీద క్లిక్ చేయండి. పూల్ మీద క్లిక్ చేసేసి దాన్ని ఏదైతే ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి, దేనికో దానికి ఇక్కడ ప్రొవైడ్ ఉంది కదా, దీని మీద ప్రొవైడ్ అని మీద క్లిక్ చేయండి. ప్రొవైడ్ అని క్లిక్ చేసి మీకు మ్యాక్సిమం ఇచ్చేసుకొని ఈ విధంగా ప్రొవైడ్ ఇక్కడ పైన ఉంటుంది. ఐఎన్టీ టోకెన్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సేమ్ ప్రాసెస్, కన్ఫర్మ్ చేయండి, అప్రూవ్ చేయండి. ఇక్కడ అప్రూవ్ చేయండి. మళ్ళీ
ప్రొవైడెడ్ అని చెప్పి చూపిస్తుంది. ఈ విధంగా చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి స్టేక్ అని ఉంది కదా, ఇది 4th టాస్క్. ఈ స్టేక్ మీద క్లిక్ చేయండి. అన్నీ క్లిక్ చేయడమే. క్లిక్ చేస్తే మీది ఆటోమేటిక్గా వ్యాలెట్ కనెక్ట్ ఉంటుంది. లేదంటే కనెక్ట్ వ్యాలెట్ దగ్గర మీది కనెక్ట్ చేయండి కెప్టర్ వ్యాలెట్ తోటి. ఆ విధంగా చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి స్టేక్ అడిగింది కదా, స్టేక్ వచ్చేసి మీ దగ్గర మీకు 30 వస్తాయి కదా, ఏదో ఒకటి ఇచ్చేసుకోండి. 1 స్టేక్ అని చెప్పేసి ఇక్కడ నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాలిడేటర్స్ చాలామంది ఉంటారు. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా కొన్ని వస్తాయి. ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేసుకోండి. కన్ఫర్మ్ చేయండి. అప్రూవ్ చేయండి. అప్రూవ్ చేయండి. అంతే, ఆ ప్రాసెస్లో చేసేసుకోండి. సో ఇక్కడ మీకు చూడవచ్చు యూ స్టేక్ అని చెప్పి చూపించింది. ఆ విధంగా స్టేక్ కూడా చేసేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి స్టేక్ ఐఎన్టీ ఎల్పి విత్ వ్యాలిడేటర్ ఉంది. సో ఇక్కడ ఏం లేదు, మనం ఎల్పి ఉంది కదా, దాని ప్రకారంగా మళ్ళీ ఎల్పి తోటి కలిపి చేసుకోవడం. ఇంతకు ముందు స్టేకు ఓన్లీ 1 టోకెన్ మీద చేసాం కదా, ఇనిషియా టోకెన్ మీద. అలా కాకుండా యూఎస్టీసీ, ఇక్కడ యూఎస్డిటీ, ఐఎన్టీ, ఈటీహెచ్, ఈ విధంగా. ఇక్కడ చూడండి, నేను ఇది ఇస్తాను. సో ఇక్కడ నేను మ్యాక్సిమం ఇచ్చాను, ఈ నెక్స్ట్ కొట్టాను. అది ఆటోమేటిక్గా తీసుకుంటాను. మీకు కాకపోతే మీరు ఏదైనా టెస్ట్ నెట్ కాబట్టి మనం పెద్ద ఏది తీసుకుని మనకి వ్యాలిడేటర్ మనకేం ప్రాబ్లం లేదు. కన్ఫర్మ్ చేసేయండి. అప్రూవ్ చేయండి. అప్రూవ్ చేయండి. సో ఇక్కడ అప్రూవ్ చేసి మొత్తం స్టెప్లు అయిపోయినాయి. మొత్తం ఈ స్టేక్ అని వచ్చేసింది. ఎల్పి కూడా ప్రొవైడ్ చేసేసాము. సో ఇక్కడ 5 స్టెప్లు అయిపోతే 6వ స్టెప్ వచ్చి క్లైమ్ స్టేకింగ్ రివార్డ్స్ అని చెప్పి, మనం ఏదైతే ఇనిషియల్ టోకెన్స్ అది స్టేకింగ్ చేసామో దాని రివార్డ్స్ వచ్చినప్పుడు ఇక్కడ చూపిస్తుంది, అది క్లైమ్ చేసుకుంది. సో ఈ 6 టాస్క్లు అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే మింట్ ఎన్ఎఫ్టీ అని చెప్పి అడుగుతుంది. ఆ మింట్ ఎన్ఎఫ్టీ ఇలా చేయండి, క్లిక్ చేయండి. ఒక ఆథరైజేషన్ కన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ అడుగుతుంది, అది కంప్లీట్ చేసేసుకుంటే ఈ విధంగా మీకు కూడా చూపిస్తుంది. సో ఇంతే ప్రాసెస్. ఇదంతా టెస్ట్ నెట్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఫ్రీగా చేసేసుకోండి. మనకు కావాల్సింది కెప్లర్ వ్యాలెట్ ఒకటేను, దాని ప్రకారంగా చేసేసుకోండి. మీ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.